జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవరా సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. త్రిబుల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు బాగా రీచ్ అయ్యాయి. ఇక రేపు అనగా సెప్టెంబర్ 10న దేవరా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. ముంబైలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. దీంతో ఇప్పటికే ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ ఉన్న ఫోటో చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. దేవరా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడే సందీప్ రెడ్డి వంగను కలిశారు. ఇక వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటోనే సోషల్ మీడియాలో తిరుగుతోంది. అయితే ఇది చూసి చాలా మంది ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి సినిమా సెట్ అయిందేమో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే నిజమైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలడిపోవడం ఖాయమంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే దేవరా సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూ చేశారట. ఇందులో దేవరా చిత్రం గురించి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇప్పటికే ఈ ఇంటర్వ్యూ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. సందీప్ రెడ్డి వంగకి బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ ఉంది. పేరుకి టాలీవుడ్ డైరెక్టర్ అయినప్పటికీ ఆయన బాలీవుడ్ లో తీసిన కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ముఖ్యంగా యానిమల్ సినిమాతో అటు నార్త్ ఇటు సౌత్ ను ఓ ఊపు ఊపేశారు సందీప్. ఇక తన తర్వాతి సినిమా అయిన స్పిరిట్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోతున్నారు. దీంతో సందీప్ క్రేజ్ ఇంకా పెరగనుంది. అందుకే సందీప్ తో ప్రమోషన్స్ చేస్తే దేవరాకి బాగా పనికొస్తుందని మూవీ టీం భావించి ఈ ఇంటర్వ్యూ చేయించింది. మరి ఎన్టీఆర్ సందీప్ రెడ్డి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది, ఇంటర్వ్యూలో సందీప్ ఏ విషయాలు అడిగారు, వీరిద్దరి కాంబోలో కూడా సినిమాపై ఏమైనా చర్చ జరిగిందా అన్నది ఇంటర్వ్యూ చూస్తే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక దేవరా సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 10 సాయంత్రం 5:04 రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకైతే రానుంది. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే కొట్టుమావా.